నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, అదేవిధంగా మా సాంకేతిక నిపుణులు, మా టెక్నీషియన్స్ అండ్ నటీనటులకు. ఇప్పుడు మాది ట్రైలర్ లాంచ్ అనేది, ట్రీజర్ లాంచ్ అనేది ఇంతకుముందు లాంచ్ చేయడం జరిగింది. మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు మీడియా గురించి ఒక విషయం చెప్పడం జరిగిందండి. చిన్న సినిమాలకి ఒక రామసేతులాగా వారధి మీడియా అని చెప్పేసి. ఇప్పుడు మాకు శివ నిర్వాణ డైరెక్టర్ గారు ట్రేజర్ చేశారు, అనురావుపుడి గారు ట్రైలర్ చేశారు. దీన్ని కూడా ఒక సాంగ్ ఉందండి. ఇప్పుడు ఇది ప్రమోషనల్ సాంగ్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సాంగ్ని లాంచ్ చేయాలంటే ఎవరు? హీరోయిన్ గారు మేము తర్జనా భర్జన పడి ఈ నైట్ అంతా ఆలోచించి చాలామందిని కలిసాము. బట్ అది కాదు, పిలిస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. ఈ సాంగ్ని ఎస్పెషల్లీ మీడియా, మీ జర్నలిస్టులతోనే మేము లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాము. మేడం గారు మీకు చెప్తారు. మీరు ఒకసారి మీడియా వాళ్ళందరూ కలిసి ఆ సాంగ్ లాంచ్ చేసి, ఇది సాంగ్ చూశాక ఎందుకు మీతో లాంచ్ చేపిస్తున్నామో మీకు అర్థమవుతుందండి. సో ఒకసారి మేడం గారు. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మీడియా ఈజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ మీ. మీరే లాంచ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీడియా వాళ్ళందరూ కూడా మాట్లాడము. సో కొద్దిగా భయంగా ఉంది, బట్ అయినా సరే ధైర్యం తెచ్చుకొని వచ్చినాను ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం అండ్ ఒక ఫ్రెండ్ రోల్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసినందుకు అండ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి, హీరోయిన్ గారికి, హీరో గారికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, మూవీస్ చాలా వచ్చాయి, బట్ నాకు కొన్ని కాన్సెప్ట్లు నచ్చక అండ్ ఇంకోటి టైం కూడా కుదరక అంటే చెయ్యలేదు, చాలా యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళు చూసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మూవీ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీడియా నుంచి వచ్చింది, నా గురించి ప్రతి ఆర్టికల్స్ రాశారు. నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం రాలేదు. సో డియర్ ఉమా మూవీ ద్వారా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ డియర్ ఉమా చాలా స్పెషల్ సినిమా. నేను బల్గం గురించి ఎందుకు మాట్లాడానంటే, సుమయ్య గారు బల్గం మూవీ చూసి నన్ను పిక్ చేసుకున్నారు. ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేసిన ఒక మంచి మూవీలో నేను ఉన్నానని చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా మాట్లాడుతుంది. ఇదే స్టేజ్లో బల్గం అయింది. సో మళ్ళీ ఈ సినిమా అంతే మాట్లాడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్లీజ్ వాచ్ ఏప్రిల్ 18కి. తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి. అండ్ డైరెక్టర్ గారికి అండ్ సుమయ్య గారికి, అమ్మగారికి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చిన, బట్ నేను గుర్తుండిపోయే సినిమాలో చేశానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా రోడ్ మొత్తం డియర్ ఉమా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎట్లున్నారు? అందరు బాగున్నారు కదా? సింపుల్ వన్ వర్డ్, లాస్ట్ వర్డ్, ఎండాకాలం వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమా. ఇప్పుడు చెప్పిన మాట తప్పు అయితే తప్పు, గుద్ద వల్ల ఉంది, హిట్ కొడుతుంది, అంతే కథ. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రో అండి. నా గురించి అయినా అనిపిస్తుంది. అండ్ అందరికీ నమస్కారం, రెస్పెక్టెడ్ ఆర్టిస్ట్. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు డాక్టర్ ఉమా కథ, మరి అది అంతకుముందు 2-3 కథలు చెప్పాడు. అద్భుతం, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఈ డాక్టర్ ఉమా కథ చెప్పినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది, పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి. అలాంటి సబ్జెక్టు ఎవరు డీల్ చేస్తున్నారంటే ఇక్కడే ఎదురుగుండా కూర్చున్నారు ఉమా గారు. ఉమా గారు అనే పిలవాలి, ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక.
వాళ్ళ అమ్మగారు జ్యోతిరెడ్డి గారు. సో ఒక అద్భుతమైన ఒక అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ నాకు రెండో సినిమా, గణేష్ యాక్ట్ చేస్తున్నప్పుడు మొత్తం షూటింగ్ అంతా వెంకటేష్ బాబు మామూలు జనరల్ హాస్పిటల్లో చేసి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా అద్భుతం. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్, వాళ్ళందరికీ ఆరోగ్యం వైద్యం సకాలంలో దొరకాలి, దీన్ని ఎందుకు మీరు కార్పొరేట్ ఇదిలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అది సూపర్ హిట్. దాని తర్వాత వచ్చిన ఠాగూర్ సినిమా చిరంజీవి గారు అద్భుతంగా కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది మొత్తం వైద్యం అని దాని మీద తీసారు. అది ఇంకా బ్లాక్ బస్టర్. ఇప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే మనలోనే ఉంది తప్పంతా. మనం మన ఇంట్లోంచి ఒక అబ్బాయిని డాక్టర్గా మనం చదివిస్తున్నాం. వాడు అంతకుముందు ఒక 25 years బ్యాక్ ఎలా ఉండేదంటే మేబీ డాక్టర్ అయితే ఆ ఊర్లోనే అతను ప్రాక్టీస్ చేసేవాడు, అక్కడే ఉండేవాడు, ప్రజలకు దగ్గరగా ఉండేవాడు. మేము చాలా మందిని చూసాం అలా డాక్టర్స్ని. ఆ డాక్టర్సే చాలా మంది దేవుళ్ళ చూస్తారు. అలాగా చాలా ఊర్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మా అబ్బాయి యుఎస్లో పెద్ద డాక్టర్ అవ్వాలి, బాగా సంపాదించాలి, ఎక్కడో రష్యాలో ఉండాలి, ఇక్కడికి రావాలి, ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి, దాంట్లో మనం డబ్బులు సంపాదించాలి అనేది మనలో ఉంది. అది మనం చేంజ్ చేసుకున్నంత కాలం ఇలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే శంకర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాకుళంలో, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటా, దాంట్లో టాప్ ర్యాంక్లో ఉండి అతను నాతో ఒక మాట అన్నాడు. ఏంటంటే, అన్నా నేను డాక్టర్ అయిపోయాక ఇంటీరియర్ విలేజ్ శ్రీకాకుళంకి మారుమూల పాలకొండ అనే ఒక ఊర్లో పుట్టి పెరిగిన అబ్బాయి. ఆ వాతావరణం కూడా చూశాను నేను. ఒక ఎలా ఉంటుందంటే ఆ విలేజ్లో ఉన్న ఇళ్ళు కానీ అవి కానీ, అక్కడి నుంచి తను చదువుకొని ఇండియాలోనే టాప్ ర్యాంకులోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోనే ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తను వచ్చి శ్రీకాకుళంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. రేపు జూన్లోనో జూలైలోనో ఓపెన్ అవుతుంది అన్నమాట. పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఇలా వచ్చాడు. అలాగా ఉన్నారు కొంతమంది. ఆ కోవలో మరి హీరోయిన్కి మరి దీని మీద అవేర్నెస్ ఎలా వచ్చిందో తెలియదు. ఒక అద్భుతమైన సబ్జెక్టు, అవేర్నెస్ రావాలి, కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకూడదు. మనం కోవిడ్ బిఫోరు కోవిడ్ తర్వాత చూస్తే ఏదొచ్చినా కూడా కోవిడ్ తప్పితే అడిగి ఏమన్నా హార్ట్ అటాక్ రాదా, లేకపోతే అడిగి ఏదైనా ఇంకో జ్వరం రాదా, ఏం లేదు. ఏదొచ్చినా కోవిడ్ అన్నారు. అవన్నీ అలాగా మొత్తం ఏదొచ్చినా పంచుకున్నారు డబ్బులు మొత్తం. ప్రభుత్వాలు చూడాలి, భారతదేశం ఎప్పుడు బాగుంటుందంటే ఇవన్నీ కాదండి, ఆరోగ్యంగా ప్రజలు బాగున్నప్పుడే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అమ్మాయి ఈ సినిమాలో ఎంత కాన్సెప్ట్ ఉంది అంటే, ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారి మంచి మనసు ఏంటంటే ఈ సినిమాలో అందరూ ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్. మేము దాంట్లో ఏం చేసాం అనేది అంటే దొంగ డాక్టర్లు వీళ్ళందరూ. సో అలాగ వచ్చి ఇలా చేస్తున్నారే. ఈ అబ్బాయిది ఒక స్టోరీ ఉంటుంది, ట్రాజడీ అన్నమాట స్టోరీ అంతా. ఆ భార్యను కూడా కోల్పోతాడు అనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఆ డాక్టర్ ఉమా అగైనెస్ట్ కార్పొరేట్ సర్కిల్లో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారితో వాళ్ళతో డైరెక్ట్ ఫైట్ చేసి ఈ అమ్మాయిని కూడా లేపేయాలి అనే ఒక కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది. సో దాని మీద గట్టిగా పోరాడి సినిమాని ఒక అందమైన ఒక కావ్యంగా, దాన్ని అద్భుతంగా ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇలా ఉండాలి, ఇలాగా ఉంటే ఇదే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో మనలో మార్పు రావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి. సో కార్పొరేట్ సర్కిల్ని మనం కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి మన జీవితాలు, దేశం అన్నీ బాగుంటాయి. సో మా స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు
మేము సింధూరం చేసేటప్పుడు దాంట్లో ఒక పాట నక్సలైట్ల మీద రాశారు. ఆ పాట అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అనే పాట. అది బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగ్, ప్రమోషనల్ సాంగ్ అప్పట్లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో. అలాగా మా సాయి రాజేష్ ఇంత అద్భుతంగా కంపోజ్ చేసి ఈ పాటని తీసుకొచ్చి పెట్టడం నిజంగా నాకు అది గుర్తొచ్చింది. సో ఇది అద్భుతంగా ఈ సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది. అలాగే మా హీరో నా పేరే పృథ్వీ ఈజ్ ఫ్రమ్ కన్నడ అయినా కూడా ఆయన అద్భుతంగా తెలుగు అబ్బాయే, కన్నడ కాదు, భాషా భేదం లేదు నటీనటులకి. సో ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ చాలా మంది, మన రిషబ్ శెట్టి కానీ బ్రదర్, ఇప్పుడు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సింగర్, దాన్ని కథ అంతా వేరే ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అది. సో అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. సో నేను కూడా తనతో 2 రోజులు తన కాంబినేషన్ చేసాం. అగ్రెసివ్గా ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేశాడు. సో ఆ భగవంతుడు ఈ ఇద్దరికి, హీరో హీరోయిన్కి, వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని. అలాగే ఈ సినిమా మరి లైన్ ప్రొడ్యూసర్ అంటారు, ఇంకోటి అంటే నాకు అలాంటివి చెప్పడం రాదు, కానీ మన జ్యోతిరెడ్డి గారికి అద్భుతమైన డబ్బులు రావాలి. వెనకాల ఉన్న వాళ్ళకే డబ్బులు రావాలి. ఆమెకు డబ్బులు వస్తే అందరికీ ఇస్తారు. అలాగా ఆవిడకి డబ్బు అబాకి అంటారు చూసారా, లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని ఇక్కడ ఎక్కడో ఉండాలి మేనేజరు, సార్ వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే. అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆవిడ పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు, మీరు మంచి సామెత చెప్పారు. అలాగే మీరందరూ వెనకాల ఉండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం. దీంట్లో నాకు 2 షేడ్లు ఉంటాయి, అది ఇప్పుడు చెప్పకూడదు. అది అసలు కథ అంతా రివీల్ అయ్యేది అక్కడి నుంచే. మొత్తం నన్ను కొట్టడానికి వస్తాడు హీరో అక్కడ. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, హీరోయిన్కి మంచి పేరు రావాలి, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు, అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి. డబ్బులు వస్తే ఆమె అందరూ మిగతా ప్రొడ్యూసర్లు లైన్ గీను పక్కన ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారు, అది మటుకు గ్యారంటీ. సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి. చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు. 100 మందికి భోజనాలు పెట్టారు, 100 కుటుంబాలను ఆదుకున్నారు. కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి, సతీష్ అనుకుంటా, సతీష్ అనే తను తీసుకెళ్తాడు ముందు. మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా, కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు. సో మీదే బాధ్యత, ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా. సో ఈ అవకాశం ఇక్కడికి రావడానికి, ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఛానల్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ఇవాళ గెస్ట్లు ఎవ్వరు లేరా అని అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పాను, గెస్ట్ లేకపోవడం ఏంటి, మాకు అన్ని ఛానల్స్ వాళ్ళందరూ చీఫ్ గెస్ట్లే, అండ్ యూ ఆర్ ఆల్ మై స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా లేకుంటే ఇవాళ ఏది లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు, బికాజ్ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరు పేరున ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మీలో ఒక అమ్మాయిలాగా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు సినిమా గురించి, ఎందుకంటే రాజేష్ గారు మా డైరెక్టర్ అన్నీ చెప్పేశారు. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు అందరు చెప్పేశారు. తెలుగు అమ్మాయి ఇక్కడ రావట్లేదు అని అందరు అడుగుతున్నారు, ఎందుకు రావట్లేదు అని మాత్రం ఎవరు అడగట్లేదు. చాలా మంది అమ్మాయిలు అందంగా ఉన్నారు, నచ్చాలనుకుంటున్నారు, బట్ చూస్తేనేమో ఆన్ స్క్రీన్ చాలా తక్కువ అవుతుంది. అండ్ స్లోలీ ఇట్స్ చేంజింగ్. తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. నౌ ఈ తెలుగు అమ్మాయి ప్రొడ్యూసింగ్ కూడా చేస్తుంది, ఇంకొక అడుగు ముందుకేసి ప్రొడ్యూసింగ్ కూడా చేసింది.
ఈ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. కమింగ్ టు సినిమా నా డ్రీమ్ చేయడం, యాజ్ యాక్టర్గా చేయడం నా డ్రీమ్. అండ్ ఆల్సో నాకు రాజేష్ గారు అందరు చెప్పినట్టు నాకు ఒక 7-8 years నుంచి తెలుసు. మేము చేసిన ఫస్ట్ సినిమా, నేను స్టోరీస్ రాస్తున్నప్పుడు నా రైటింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనేసి నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దామని ఒక పేపర్ మీద తీసుకెళ్లాను. ఆ షార్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మీట్ అయింది కూడా చక్రవర్తి గారినే. ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ అండ్ మధు గారు వీళ్ళిద్దరు కంగారు పెడతారు కానీ పేమెంట్స్ కి అండ్ ఆర్టిస్ట్ల టైమింగ్స్ కి, బట్ వాళ్ళు లేకపోతే ఇవాళ మేము లేము. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు అండ్ చక్రవర్తి గారు. అండ్ ఆయన కూడా ఆదోని రాయలసీమే అనుకోకుండా. రదన్ గారు, నవీన్ గారిని మేము ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఆయనే చికాగోలో ఉంటారు, టైమింగ్స్ ఏం పట్టించుకోకుండా మీ కంఫర్టబుల్ టైంలో మాకు కాల్ చేయండి, మేము కనెక్ట్ చేస్తామని రతన్ గారితో మాట్లాడిచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన హీస్ సో డౌన్ టు అర్త్. నేను అసలు నమ్మలేదు. అంటే అంత ఫస్ట్ ఫిలిం, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళంటే నేను ఒక సినిమా తీశాను, ప్రొడ్యూసర్ గా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏది కాదు, కానీ నన్ను నమ్మారు. మీలాంటి వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను కంగారు పెట్టకుండా, ఏ ఫోర్స్ చేయకుండా, మనీ కోసం ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ వర్క్డ్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నా కోసం వర్క్ చేశారు. నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రతి మగాడి వెనకల ఆడదున్నట్టే ప్రతి అమ్మాయి వెనక అబ్బాయి ఉంటారు. ఇంతమంది అబ్బాయిలు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అండ్ మై ఫ్రెండ్ నగేష్. సో ఈ సినిమా స్టార్టింగ్ డ్రీమ్ నుంచి ఆయన హీస్ ద థెరపీ హీలర్ బై ప్రొఫెషన్. చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళు వై కాంట్ యూ స్టార్ట్ రైటింగ్ అన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది నగేష్ మాత్రమే. A friend in need is a friend indeed. Thanks bro for believing me. Because of him, tanu chepparu nenu when I'm sharing my problems with him, he said నువ్వే ఒక సినిమా తీ, నీలో ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పాడు. అండ్ ఈ సినిమా తీయడానికి కారణం వచ్చేసి నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్ గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్, 4 to 6 మధ్యలో ఉంటుంది అన్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ముంబైకి ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాస్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్ గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికి అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈస్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. డూ నాట్ లుక్ ఫర్ ఎనీవన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాస్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవి ఏవి అందరికీ చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్,
అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు టు హెల్ప్ మీ. బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావు మహేష్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చెయ్యాలి అనేసి. it's not only a producer Sumaya Reddy, it's so many failures choosna Sumaya Reddy to take this decision to make mana talarata maname marchukovali. So ivala kuda andaru adigaru Chiranjeevi garu oste baaguntadi. సో గెస్ట్లు వస్తే అపీరెన్స్ బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరికీ రావాలనే ఉంటుంది. బట్ ఐ రియల్లీ డోంట్ నో హౌ టు బ్రింగ్ దెమ్ హియర్. ఐ జస్ట్ బిలీవ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మై ఫ్రెండ్. నాకు 7 years ఇక్కడ ఎవ్వరు నాకు కొత్త వాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు నాకు ఒక 10 years నుంచో 5 years నుంచో ఇక్కడ కూర్చున్న మిస్టర్ ప్రకాష్ and his wife, I know him like Cheddi Buddy, చిన్నప్పటి నుంచి తెలుసు. వస్తే బాగుంటుంది, కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది ఒక సామాన్యుల కథ. సో సామాన్యులు ఉంటేనే నాకు ఇష్టం. మీరందరూ నాకు స్పెషల్ గెస్ట్ అండ్ పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఐ రియల్లీ డోంట్ నో, అందరు అన్ని మాట్లాడేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన కథ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఉమా ఉంటుంది, ఒక పృథ్వీ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. సో ఆన్ దట్ నోట్ ఐఎమ్ గివింగ్ టు శ్రవంతి, ప్లీజ్ డూ వాచ్ ఆన్ April 18th ఇన్ థియేటర్స్. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. తెలుగు సినిమా చాలా కాలం వరకు బ్రతుకుంటుంది. అండ్ తెలుగు అమ్మాయి ధైర్యం చేసి సినిమా చేసింది. డబ్బులు తను దాచుకున్న డబ్బులన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఒక తెలుగు అమ్మాయి నిలబడితే నాకు ఇన్ హౌస్ యాంకర్ కూడా దొరికేశారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో సపోర్టర్స్, సపోర్ట్ అంటే కంటెంట్ లేకుండా కాదండి, కంటెంట్ ఉంది. ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు దీనికంటేనే ఇట్స్ కంటెంట్ ఉంది. ఎందుకంటే రాజ్ తోట గారు ఆయన డేట్స్ కూడా ఇవాళ కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు, పెద్ద ఫిలిం చేస్తున్నారు. అంతమంది కష్టపడి నా కోసం పని చేశారు. మీరు ఇష్టపడి సినిమాకి రండి అండ్ ఖచ్చితంగా మీ ఇష్టం ప్రేమగా మారుతుంది. మా మీడియా చేతుల మీద సాంగ్ ఎందుకు లాంచ్ చేయించామో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ సాంగ్ని మీరు ఒక వారధిగా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. వేరేదేం లేదు, మేము మీకు ఇచ్చే ఆ రెస్పెక్ట్ ఆ విధంగా తెలియజేయడం జరిగింది. సార్ ఛానల్ కాబట్టి డియర్ ఉమా సినిమా అంటే ఇది హాస్పిటల్ గురించి చెప్పాను కనుక చనిపోయాడు ఒక పైకి వెళ్ళాడు. స్వర్గం నరకం అనే 2 ఛానల్స్ ఉన్నాయి. దీనికి వెళ్ళాలి చదువుతానని అని నరకానికి నరకానికి వెళ్ళి చూస్తే పెద్ద డైనింగ్ టేబుల్ ఉందంటే అటు ఇటు మనుషులు ఉన్నారు. కానీ దాని డైనింగ్ టేబుల్ మంచి ఫుడ్ ఉంది, అంతా అద్భుతంగా ఉంది. కానీ వాళ్ళు బాగా చిక్కిపోయి శవాల్లాగా ఉన్నారు. ఏంటి ఇంత నీరసంగా నిస్పృహగా ఉన్నారు, ఏంటి జీవోత్సవాల్లా ఉన్నారు అని పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళకున్నది ఏంటంటే మనకి వేళకున్న కోళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి మన చేతులు అంత కత్తులు లాంటి వెపన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆ ఫుడ్ని తినలేకపోతున్నారు. పంచపక్ష పరమాణాలు ఉన్నా కూడా అలా పట్టుకుంటున్నారు, నోటి దాకా రావట్లేదు, కింద పడేసుకుంటున్నారు, అలా నేర్పించిపోయి ఉన్నారు. అమ్మో ఇక్కడ నేను ఉండలేనండి, నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళను అన్నారు. స్వర్గం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా సేమ్ సెటప్పే ఉంది. అదే టేబుల్, అదే మనుషులు, అదే మంచి భోజనం అన్నీ ఉన్నాయి. ఆ షెడ్లతో పెట్టిన భోజనాలు ఉన్నాయి. కానీ వాళ్ళు హెల్దీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రశాంతంగా ఉన్నారు. ఏంటి వీళ్ళకి వాళ్ళ చేతులకి వెపన్స్ లాగా కత్తులు ఉన్నాయి, మరి వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని చూస్తే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తినడానికి తినలేక కింద పడేస్తున్నారు నరకంలో. ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకరు తీసుకొని ఇంకోటి పెడుతున్నారు, ఇంకోటి తీసుకొని ఒకరు తీస్తూ ఆ విధంగా ఒకరినొకరు పంచుకుంటున్నారు.
చెప్తున్నానంటే మనం ఎవరినైతే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారో అదే ఎవరినైతే ఇతర దేశాలతో మనం దేశించుకుంటూ ఒకరిని కింద మన పైకి వెళ్ళాలి అదే ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో వచ్చేస్తారయ్యా అంటే తొక్కేసి టైం లేదు అందరూ నిలదొక్కోవాలనే ప్రయత్నిస్తుంటారు. తొక్కేసిన టైం లేదు. ఇది తొక్కేసుకోవడం కాదండి. మా సినిమా జర్నీలో నేను అంటే ఇండస్ట్రీలో నేను ఒక 12 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవటం, సహకరించుకోవటం ఒకరికొకరు ఉందే తప్ప అలాంటి ఏం లేదు. కనుక ఈ విషయం నేను చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా మా హోల్ టెక్నీషియన్స్ అందరు చీఫ్ టెక్నీషియన్స్ కానీ ఆఖరికి లైఫ్ బాయ్ మన ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా సహకరించబట్టి అదేవిధంగా ఆర్టిస్టులు పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈరోజు ఈ స్టేజ్లో మేము నిల్చొని ఆ సినిమా రిలీజింగ్ దాకా రాగలిగాం. సో మా జర్నీని ఒక 2 నిమిషాలు చెప్తానండి. అంటే మా మేడం గారు ఇందాక మన జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టు నేను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ అసలు యాక్చువల్లీ మా ప్రస్థానం ఏంటంటే నేను బుర్రకథ అనే సినిమాకి ఒక రైటర్గా ఒక చీఫ్ అసోసియేట్గా చేస్తున్న టైంలో సెకండ్ హీరోయిన్ లీడ్ కోసం మా హీరోయిన్ గారు అక్కడ ఫస్ట్ మీటింగ్ మాకు ఎవరో తెలియదు, నేను ఎవరో ఆమెకు తెలియదు. కలిసాము. ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఫోన్ వచ్చింది, నేను ఇలా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నానండి, ఒకసారి నా స్క్రిప్ట్ వినండి. సరే కూర్చున్నాము, అది షార్ట్ ఫిల్మ్ చేసాము. లక్కీగా దానికి రివార్డు వచ్చింది. పత్రిజీ గురూజీ గారు అవార్డు ఇచ్చారు దానికి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే తను ఒక కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో తను ఒక సబ్జెక్ట్ రాశారు. దానికి బిఫోర్ నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను దానికి, చాలా బాగుందండి, మనం ట్రై చేద్దాం నా ఛానల్లో, నేను మీ ఛానల్లో మీద. కోవిడ్ అయ్యాక తను ఒకరోజు నన్ను పిలిచి ఒక సబ్జెక్ట్ చెప్పారండి. ఆ సబ్జెక్టే ఈ డియర్ ఉమా. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత రేపొద్దున థియేటర్లో మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో అలా నేను ఫీల్ అయ్యాను. అది ఫీల్ అయిన తర్వాత సరే ఇది బాగుందండి అంటే తను ఒక కథని నమ్మి ఆ కథని సినిమాగా చేద్దామని ముందుకు వచ్చారు. నేను ఆ కథని నమ్మి డైరెక్షన్ చేద్దామని ముందుకు వచ్చాను. సరే డైరెక్టర్గా నేను కొత్త, తను కూడా ప్రొడ్యూసర్గా తను కొత్త. మా ఇద్దరిని నమ్మి ఎవరు వస్తారు? సరే వెళ్దామండి, ట్రై చేద్దాం. ఒక ఇద్దరం స్టార్ట్ చేసాం ఒక కథని నమ్మి. ఆ కథను తీసుకొని ఆ ట్రావెలింగ్లో ముందు నేను ఈ కథని ఒక తనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇన్వెస్టర్స్ చెప్తే వాళ్ళందరూ ఇది మార్చండి, అది పెట్టండి, ఇది అని చెప్తా ఉండటంతో లేదండి ఈ కథ కిల్ అవ్వకూడదు, మనమే దీన్ని ప్రొడ్యూస్ చేద్దాము, ఏ కష్టమైనా నేను నష్టమైనా దీనికి ప్రొడ్యూస్ చేస్తానండి, ఈ కథను యాజ్ ఇట్ ఈస్గా మనం ఆడియన్స్కి అందించాలి, ఇది నాకు డ్రీమ్లో వచ్చింది. అంటే నా డ్రీమ్ నేను సినిమాలో హీరోయిన్గా అవుదామని ప్రొడ్యూసర్గా అవుదాం అనేది నా డ్రీమ్ అయి ఉండదు. ఇది మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని చాలా జాగ్రత్తగా మనం ఆడియన్స్కి అందించాలి. ఇది అందించాలంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాదండి, ఇది సమాజానికి మన ఆడియన్స్కి చాలా అవసరమైన సినిమా అన్నప్పుడు సరే అమ్మా మన ఇద్దరం ప్రయత్నం చేద్దాం. తర్వాత తన బ్యానర్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇవన్నీ తీసుకున్నాం. ఎవ్వరూ లేరు, నగేష్ గారు, మేడం, నేను, నాతో పాటు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సోను, ఈ నలుగురితో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మన మధు అని కో డైరెక్టర్ అండి. తను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, హార్ష్గా బిహేవ్ చేస్తాడు, మెంటల్గా బిహేవ్ చేస్తాడు. తనకి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. తను చూస్తే అందరు పిచ్చోడు అనుకుంటారు. నిజం చెప్పాలంటే తను పిచ్చోడేనండి, సినిమా పిచ్చోడు. సినిమా కోసం ఏదైనా చేస్తాడు. ఒక ప్రాజెక్టుకి, ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడక్షన్కి న్యాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి క్యారెక్టర్ చేసిన కన్నింగ్ లేదు కానీ ఆవేశం వల్ల తను చాలా మందికి విరోధిగా మిగిలిపోతూ ఉంటాడు. అదే అతనిలో ఉన్న గొప్పతనం. సో అతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మేము ఒక మ్యూజిక్ డైరెక్టర్ రథన్ అనుకుంటున్నాను. ఈ సినిమాకి లవ్ స్టోరీ ఉంది, దీంట్లో యూత్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఏంటి పరిస్థితి అంటే రథన్ నెంబర్ అప్పట్లో ఎవరో, ఆయన పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బ్యానర్లో ఉన్నారు, ఆయన నెంబర్ చెన్నైలో ఉంది, మీకు ఎందుకు సార్ నేను తెస్తానంటూ 2 డేస్లో ఆయన నెంబర్ తీసుకొచ్చి ఆయనతో మాట్లాడేసేసి మేడం గారితో మాట్లాడిచ్చేసాడు. వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే ఏంటంటే మేము పెద్ద సినిమాలు పెద్ద బ్యానర్స్లో చేసామండి, చెన్నై ఇంతమందికి చేయలేదు, కొత్త వాళ్ళు అంటున్నారు. సరే మా మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకుంటారో లేదో, బట్ నేను మాట్లాడతానండి, ఎందుకంటే ఇవి స్టార్ట్ అవుతాయి, మధ్యలో ఆగిపోతాయి, ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ వద్దండి అనే నవీన్ అనే వ్యక్తి మాట్లాడటం జరిగింది వాళ్ళ మేనేజర్. బట్ మీకు మళ్ళీ ఒకసారి మన మధు నిద్రపోతున్నా ఇతను ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు. అలా లిఫ్ట్ చేసిన తర్వాత అతను మాకు లిఫ్ట్ ఇచ్చాడు. రాండి చెన్నైలో కథ విందాం, వీడి బాధ పడలేకపోతుందంటే మేము వెళ్ళి కథ చెప్పాము. ఆ కథ విన్నాక ఆయన మాతో హోప్ఫుల్గా లేరు, కూర్చున్నాక మేడం గారు నెరేట్ చేశారు. దాంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు నేను నెరేట్ చేశాను. బట్ ఆయన ఒక విషయానికి ఆ కథ మేము ఎంత నమ్మామో అంత మించి ఆయన నమ్మాడు. ఓకేనండి, మీది బ్యానరు, మీరు కొత్త డైరెక్టర్ ఏదో రైటర్గా ఉన్నా అన్నారు, మీరు ఎవరూ
నాకు తెలియదు, ఈ కథలో ఒక సోల్ ఉంది, అది మా మదర్కి జరిగింది, నేను కనెక్ట్ అయ్యాను, నేను చేస్తున్నాను ఈ సినిమాని విత్ ఇన్ ఒక్క సిట్టింగ్లో ఆయన చెప్పాడు. మేము హ్యాపీగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం. ప్రశాంతంగా మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అయిపోయాడు. రిమ్యూనరేషన్ ఏంటండి అన్నారు మేడం గారు. ఈ సినిమాకి మీరు ఎలా ఇష్టాలో చేద్దామండి, ఈ సినిమా మీ సోల్ పెట్టి చేస్తున్నానని చెప్పారు ఆ రోజు ఆయన. నెక్స్ట్ మా జర్నీ మాకు కొంచెం ధైర్యం వచ్చింది. కథని మేమిద్దరమే కాదు, ఇంకో వ్యక్తి నమ్మాడు. కానీ మధుకి కథ తెలియదు. అయితే మేము ముందుకెళ్ళాక మధుని పిలిచి మా మేడం గారు అన్నారు, రాజు తోట గారు మనకి డిఓపిగా కావాలి. రాజు తోట గారు అప్పుడు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి లాంటి ఒక లవ్ స్టోరీ చేశారు. ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో మనకి రామ్ గారిది ఇస్మార్ట్ శంకర్ చేశారు. ఈ రెండు సినిమాల యొక్క కాంబినేషన్ ఈ సినిమాలో ఉందండి. ఇంత ప్యాక్డ్గా చేయాలంటే మనకి ఆయనే కావాలని మేడం గారు అన్నాక మళ్ళీ మన మధు తన ఫోన్ తీసుకొని మొదలుపెట్టాడు. తన ప్రస్థానంలో ఆయన ఫోన్ చేసి షూటింగ్లో ఉన్నాడు. తను ఊరు పేరు భైరవ్ కోన, ఓం బింబుష్ అనే 2 షూటింగ్లు ప్యారలల్గా చేస్తున్నాడు ఆయన. అలాంటి సందర్భంలో ఇతను ఫోన్ చేసి అతను షూటింగ్ డిస్టర్బెన్స్ తీసుకొచ్చాడు. ఫైనల్గా మేము మళ్ళీ కూర్చున్నాం. రాజ్ తోట గారు ఏమన్నారంటే, నేను ఏదైనా ఒక సినిమాని పిక్ చేస్తే నా 4-5 సినిమాల్లో అది పెట్టి చూస్తే అది దాంట్లో కూర్చోవాలండి, అలా ఉంటేనే నేను చేస్తాను, సరే స్టోరీ చెప్పండి అన్నాడు. ఆయన స్టోరీ చెప్పాము. ఆయన ఒక అరగంట ఏం మాట్లాడలేదు. స్టోరీ అన్నాక నచ్చిందా నచ్చలేదా మాకు టెన్షన్ వచ్చాడు. మళ్ళీ లోపలికి వచ్చి ఈ స్టోరీ నేను చేస్తున్నానండి, కొత్త బ్యానరు కొత్త డైరెక్టర్ అని పక్కన పెట్టండి, ఈ స్టోరీకి బ్యాక్ బోన్గా నేను ఉండి చేస్తాను, నా 2 సినిమాలు షూట్ జరుగుతున్నాయి, ఆ డేట్స్ ఏ విధమైన క్లాష్ లేకుండా మీరు ప్లాన్ చేసుకొని చెప్పి వెళ్ళిపోయాడు. సో స్టోరీని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద డిఓపి గారు నమ్మేశారు. ఇంకా ఆ తర్వాత మాకు ఈ సినిమాకి ఓకే సెటప్ అయిపోయింది, మ్యూజిక్ విజన్ దొరికిపోయింది. నెక్స్ట్ సెటప్ ఈ షూటింగ్కి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు కావాలి. మన మధు ఫోన్ చేస్తే వాళ్ళు రాకపోక కొడతారు, తిడతారు. ఇప్పుడు మనకు మంచి మేనేజర్ కావాలి. ఎవరు అంటే మనకి మేనేజర్ అంటే ఏదో వచ్చేసి ఆయన జీతం తీసేసుకొని వెళ్ళిపోయి సినిమాతో సంబంధం లేదనే వాళ్ళు కాదు. బౌలెంట్స్తో లాస్ట్ మినిట్ రిలీజ్ వరకు ఉండే ఒక మేనేజర్ ఉండాలి. ఆయన పెద్దోడై ఉండాలి. మన సినిమాని నమ్మి అందరు ఆర్టిస్టులతో ఆయనకి రిలేషన్ ఉన్న వ్యక్తి కావాలంటే నాకు ఎక్కడో కోన వెంకట గారి దగ్గర నేను రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు చక్రవర్తి గారు ఒక ముఖపరిచయం మధుకి చెప్పారు. చక్రవర్తి అని నాకు తెలియపోవడం అంటే మధు అనే వ్యక్తికి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు, మధు తెలియని వాళ్ళు ఉండరు. ఇతను ఆయనకి ఫోన్ చేసి తీసుకొచ్చాడు. ఫైనల్లీ ఆయన వచ్చారు, చక్రవర్తి గారు వచ్చి ఆయన చెప్పారంటే మధుకి చిన్న సినిమాలు నేను చేయను, ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను, అదేవిధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను రా, ఒకప్పుడు ఏదో చేశాను, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బాగోలేదు, సరే నువ్వు ఫోన్ చేసి నన్ను నిద్రపోనిట్లు కనుక వస్తాను, అదేదో నా గోడు చెప్పుకుంటాను. వచ్చాడు అతను మా ఆఫీస్కి. మేడం గారు మీరు కూర్చొని ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక మేనేజర్ని పిలిచి ఇంత బడ్జెట్ అండి, మీ రెమ్యునరేషన్ ఎంత అని మాట్లాడతారు, మేము అది కథ చెప్పాం. ఆయన కూడా ఆయన కథ విన్నాక చాలా ఏడ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ దీంట్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మన శివ గారి వాళ్ళ ఎపిసోడ్ లావణ్య అది. ఆ ఇన్సిడెంట్కి అతని మనసు కళ్ళు కరిగిపోయాయి. సినిమా నేను చేస్తానండి, పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అతను దిగాడు, ఆల్ ఆర్టిస్టులు మాట్లాడాడండి. ఆ తర్వాత అతను వచ్చి ఆమని గారు కానీ ఈరోజు అంటే అందరూ చాలా బిజీ ఉన్నారు, ఎవరు రాలేకపోయారు. మన ట్రైలర్ లాంచ్కి వచ్చిన కమల్ గారు కానీ, ఆమని గారు కానీ, ప్రమోదిని గారు కానీ, సప్తగిరి కానీ ఆల్ ఆర్టిస్టులని ఆయన మాట్లాడి, నేను వాళ్ళందరితో రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నాను, బట్ నేను మాట్లాడితే అది ప్రొఫెషనల్గా ఉండదు. తన ద్వారా మాట్లాడించి ఇంటెన్స్ క్రియేట్ చేసి అందరినీ ఎంత బిజీ డేట్లో ఈరోజు చూస్తూనే ఉన్నాం. టెక్నీషియన్స్, మీడియా అందరూ వెబ్ సిరీస్ అని, సీరియల్స్ అని, మూవీస్ అని చాలా బిజీగా ఉన్నారు. ఎవరికి ఒక క్షణం టైం లేదు. ఆడియన్స్ కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ టైంలో వీళ్ళందరినీ సరైన టయానికి మా డేట్స్ క్లాష్ అవ్వకుండా తీసుకొచ్చారు. ఇది జరుగుతున్నప్పుడు ఇదంతా అయిపోతుంది ఒక సెటప్. ఇప్పుడు హీరో కావాలి మాకు. అప్పుడు దసరా సినిమా రిలీజ్ అయ్యి ఆ దసరా సినిమాలో మనకి దీక్షిత్ శెట్టి అనే క్యారెక్టర్ ఈ సినిమాకి సరిపోతారనుకొని మేము వెంటనే ఆయన్ని ఫోన్ చేసి అప్రోచ్ అయ్యి బెంగళూరు ఆయన స్క్రిప్ట్ పంపించమన్నారు. వాళ్ళ టీంతో స్క్రిప్ట్ చదివారు. ఆయన కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు. చాలా బాగుందండి, అతనికి ఒక టీం ఉంది అంతా వాళ్ళు ఒకసారి నరేషన్ ఇమ్మంటే నేను మన నగేష్ గారు వెళ్ళి బెంగళూరు వెళ్ళి నరేట్ చేసాం ఆ సబ్జెక్ట్. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ సబ్జెక్ట్ మనం చేస్తున్నాము. బట్ అతనికి అప్పుడు దసరా వల్ల కొన్ని డేట్స్ క్లాష్ అయ్యి నాకు 7 months టైం ఇవ్వండి నేను రావాలంటే, నాకు నెట్ఫ్లిక్స్ అయ్యి ఉన్నాయి కొన్ని విషయాలు, ఆ డేట్స్ అన్ని చూసుకొని రావాలనేసరికి లేదండి ఇప్పటికే మేము స్క్రిప్ట్ అని అది అని అప్పటికే 6 months గడిచిపోయాయి, సో మనం షూటింగ్కి వెళ్ళాలన్న ఒక మూడ్లో అందరూ టెక్నీషియన్స్ ఓకే అయ్యారు, ఆర్టిస్టులు కూడా ఓకే అవుతున్నారు. ఈ టైంలో ఎలా అని ఆయన్ని మీరే కొంచెం మాకు టైం ఇవ్వాలని చాలా ట్రై చేసాం. ఆయన ట్రై చేశారు అటు నుంచి. బట్ ఆయన ఒక మాట అన్నారండి ఆ రోజు, ఈ స్క్రిప్ట్ చదివాను, ఇట్స్ గ్రేట్ స్క్రిప్ట్, చాలా డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది, మా టీం కూడా దీన్ని ఓకే చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే, నేను దీంట్లో చేసినా చేయకపోయినా ఈ స్క్రిప్టే మీకు టెక్నీషియన్స్ని తీసుకొస్తుంది,
ఆర్టిస్టులను తీసుకొస్తుంది, ఫైనల్గా మీకు ఆడియన్స్ని కూడా తీసుకొస్తా అని చెప్పాడండి ఆయన ఆ రోజు. సరే ఏదోలే ఆయన మమ్మల్ని ఈ స్క్రిప్ట్లో ఆయనకి అంటే అది షూటింగ్కి రాలేక మాకు డైట్స్ ఇవ్వలేక అలా మనం బాధపడకుండా ఉండటం కోసం చెప్పాడేమో అనుకున్నాము. ఆయన చెప్పేసరికి మాకు ఓకే అయింది. రాజ్ తోట గారు, అర్జున్ రెడ్డి, తర్వాత ఈయన రోదన్ గారు. బట్ ఆయన ఆ మాట చెప్పి మేము ఆఫీస్కి వచ్చిన తర్వాత దీక్షిత్ శెట్టి గారికి కూడా ఇక్కడే దొరుకుతున్నాయి షూటింగ్స్. ఆటోమేటిక్గా నిజంగానే స్క్రిప్ట్ డిమాండ్ చేసి అందరిని తీసుకొచ్చిందండి. సో అప్పటి నుంచి స్టార్ట్ అయిన మా షూటింగు. ఆ తర్వాత మా ఎడిటర్ గారిని తీసుకున్నాం. ఎడిటర్ గారిని ఒక మాట అడిగాం అనమాట. ఆయనకి సబ్జెక్ట్ చెప్పాం. మేము సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆన్ స్క్రీన్కి అది వెళ్తే 3 hours అవుతుందండి, ఒక 2 hours 2.5 hours 2:15 వరకు దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఆయన స్టోరీ వినగానే ఎడిటింగ్ స్టార్ట్ చేశాడు అక్కడే. దీంట్లో చైల్డ్ ఎపిసోడ్స్ తీసేసి డైరెక్ట్ మీరు మూవీకి వెళ్ళిపోండి అని నేను ఆయన వినయంగానే స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు మేమేమన్నామంటే, సార్ దీనికి ఎడిటింగ్ అనేది చాలా అవసరం సార్, మాకు ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఎడిటింగ్ కావాలి, మీ ఎడిట్ షూట్ మాకు ఒక అన్లిమిటెడ్ అవర్స్ ఇవ్వండి సార్ అన్న. ఎవరైనా అన్లిమిటెడే ఇస్తారండి, 200 గంటలు 300 గంటలు ఉంటుంది, పర్లేదు వచ్చేయండి అన్నాడు. ఆ రోజు అతనితో మొదలైన ప్రస్తావన మాకు ఏం జరిగిందంటే, సినిమాకి సంబంధించిన ప్రతి ఎడిటింగ్ ఆయనే చేశాడు. ట్రేజర్ ఆయనదే ఎడిటింగు, ఈ సాంగ్ ఆల్ సాంగ్స్ ఆయనే, లిరికల్ సాంగ్స్ ఆయన ఎడిటింగు. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు నిన్న నైట్ 3 వరకు కూడా వర్క్ చేస్తున్నాడు ఆయన ట్యూబులకి వాటికి పంపించడానికి. ఈరోజు మేము ఎడిట్ షూట్లో మా అవర్స్ ఎంత ఊరికనే లెక్కేస్తే 1500 గంటలు అయింది. సో 15,000 అవర్స్ ఆయన పనిచేశాడు. 15,000 అంత ఎఫర్ట్ పెట్టి చేసిన ఒక ఎడిటర్ నేను చూడలేదు. అంటే మనకి హాలీవుడ్లో అంటుంటారు సెకండ్ డైరెక్టర్ అనేవాళ్ళు ఎడిటర్ అని. అది ఎందుకన్నారా అనేది ఆయన చూశాక నాకు అర్థమైంది. ఎనీ టైం 24 hours ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు, చేసి ఇది కదా సార్ ఈ పని చేస్తాను, ఏ పని పెండింగ్ పెట్టకుండా ప్రతి చేస్తారు. సో ఆ తర్వాత ఆయన పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడి నుంచి మనకి డిఏలు కానీ అన్నీ ఏది ఆకుండా షూటింగ్లో కూడా మాకు ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు భయంకరమైన రెయిన్ అనమాట. అప్పుడు కరెక్ట్గా మా షూటింగ్ అప్పుడు మేడం గారు కారు తీసి బయలుదేరిన రెయిన్ ఆగిపోయేది. మనం షూటింగ్ చేయగలుగుతాం. మేము అసలు ఆపేద్దాం అనుకున్నాం షూటింగ్, భయంకరమైన వర్షం పడుతుంది ఆగస్టు నెలలో, అది ఆపేద్దాం అనుకుంటే అప్పుడే ఆర్టిస్టులకి బిజీ లేకుండా డేట్స్ ఖాళీగా ఉన్నాయి, అందరూ ఆపేశారు షూటింగ్లు. మేము మేడం గారు కూర్చొని, మేడం ఇది మనకి గోల్డెన్ టైం, హీరో గారు కూడా బెంగళూరు నుంచి రావడానికి రెడీగా ఉన్నారు, వర్షాల వల్ల ఏం షూటింగ్ జరగట్లా, వాళ్ళు కూడా మనకి అవైలబుల్ ఉన్నారు, చేసేద్దాం. చేస్తే మాకు 6-7 కార్లు బయలుదేరితే వర్షం ఉండేది కదండి. హాస్పిటల్కి వెళ్ళిపోయాం, షూటింగ్ చేసుకుని బయటకు వస్తే వర్షం ఉండేది కాదు. అలా మంచి పనికి పంచిభూతాలు సహకరిస్తాయనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా షూటింగ్లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా మేము చేయాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవే పడిపోతూ ఉండేది. అలా ఒక కథని నమ్మితే ఆ కథని ఇంతమంది టెక్నీషియన్లు నమ్మి ఇంతమంది ఆర్టిస్టులు నమ్మి చేసుంటే ఆ కథలో ఏదో విషయం ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ ప్యాషనేటెడ్గా ఉంటారు, ఒక డబ్బుల కోసమే పనిచేసే వాళ్ళు ఉండరు. సో అలాంటి తరుణంలో ఈ కథ ఇంత దూరం తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక ఇదంతా అయిపోయాక డబ్బింగ్ తీసుకొచ్చాక ఆర్టిస్టుల డబ్బింగ్ చెప్తా వాళ్ళు అక్కడ చూసి డి అయిపోయిందా అని అడిగారు. లేదండి ఇది రఫ్ వర్షన్ అంటే ఈ సినిమా హిట్ అని అక్కడ ఆశీర్వదించారు. డబ్బింగ్ చెప్పిన మన రాజీవ్ కనకాల గారు కానివ్వండి, ఆమని గారు కానివ్వండి, అందరూ మాకు ఇక్కడ డబ్బింగ్ చెప్పి ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మీ సినిమా హిట్ అమ్మా అని పాజిటివ్గా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి అన్ని పోస్ట్ చేసుకొని మన ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి సెన్సార్కి వెళ్ళాం. మాకు సెన్సార్ మీద భయం ఉండేదండి. ఒక 12 hours అంటే మేము ఇంకా రేపు సెన్సార్ అన్నప్పుడు చాలా ఒక ఎగ్జామ్ టెన్షన్ పడ్డాం, నిద్రపోలేదు ఆ రోజు. ఎందుకంటే మాకు దీంట్లో ఒక 10 minutes ఒక పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టిన డైలాగ్స్ డెఫినెట్గా వాళ్ళు ఒక 5 minutes కట్ చేస్తారని మేము టెన్షన్ పడతా వెళ్ళాము. ఇదే ప్రసాద్ ల్యాబ్లో సెన్సార్ వాళ్ళు చూసారు సినిమా, చూసి మమ్మల్ని పిలిచి ఏంటి ఇంత డాక్టర్లు కార్పొరేట్ డాక్టర్లు ఎంత గట్టిగా ఎందుకు వెళ్ళారు అని అడిగారు. ఒక క్వశ్చన్ వాళ్ళు అడిగింది, అంటే మనం కోవిడ్లో సంఘటనలు చూసామండి, సో అందుకే ఎంత దూరం వెళ్ళామంటే మీకు యూబై ఇస్తున్నామండి, నో కట్ వెళ్ళిపోండి అన్నారు. సో అక్కడ చాలా భయంకరమైన పాజిటివ్. ఇక్కడ దాకా మేము పాజిటివ్గా చేసుకొని హ్యాపీగా ఫస్ట్ కాపీ కంప్లీట్ చేసి, ఎందుకంటే సెన్సార్ మేము ముందే వెళ్దాం, ఇది రీసెన్సార్ అయిద్దని భయంతో జనవరిలో చేంజ్ చేసాం. ఆ తర్వాత మా వేట మొదలు పెట్టాము, ఇక దీన్ని రిలీజ్ చేయాలి. ఇక్కడ దాకా అందరి ఈ కథను నమ్మారు, మమ్మల్ని నమ్మారా లేదని పక్కన పెడితే ఆ కథ ఎంత దూరం తీసుకొచ్చింది సెన్సార్ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, ఒక సినిమా అనగానే మార్కెట్లోకి వెళ్ళాలనగానే ఒక డిస్ట్రిబ్యూషన్ కావాలి. చిన్న సినిమా మీద మన ఇండస్ట్రీలో చిన్న చూపు ఉంది. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళగానే ఏ సినిమా అయినా ఈరోజు థియేటర్లో ఆడట్లేదు బాబు, ఓటీటీకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఐబొమ్మలో చూస్తున్నారు, మీ ఈ సినిమా రిలీజ్ చేసి ఈ మెసేజ్ మళ్ళీ ఎవడా చూసేది అని చాలా మమ్మల్ని
అంటే అక్కడ దాకా మేము ఒక పాజిటివ్గా చూసాం, గెలిపే చూసాం. ఒక్కసారిగా వాళ్ళ మాటలు ఎన్ని కంపెనీలకి వెళ్ళాం, తీయాం, అక్కడ ఉండే మనుషులు మాట్లాడే మాటలు చాలా కొంచెం అధైర్యపడ్డాం. అధైర్యపడ్డా, కానీ నేను చాలా అధైర్యపడ్డాను. ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాము, మనకు తెలిసిన సర్కిల్ అందరినీ అడిగాము, అందరూ కూడా స్టార్ క్యాస్ట్ లేదు, లేకపోతే ఇది లేదు, అది లేదు, వాళ్ళు చెప్పాల్సిన కారణాలు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే అండి, ఒక చిన్న సినిమా అనేది కంటెంట్ చెప్పగలదు. పెద్ద సినిమాలు స్టార్స్తో వెళ్ళే సినిమాలకి కంటెంట్ చెప్పాలంటే తప్పకుండా దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ చాలా చెప్పలేమని. చిన్న సినిమానే చెప్పగలదు. ఇప్పుడు బలగం గురించి మాట్లాడారు, అర్జున్ రెడ్డి గురించి మనం మాట్లాడాం, ఇంకా మంచి మంచి సినిమాలు మొన్న వచ్చిన కోర్టు కంటెంట్. ఆ కంటెంట్ చెప్పాలంటే చిన్న సినిమా వలన అవుద్ది. దాంట్లో అనవసరమైన చొప్పించుకుని ఉండడానికి, దాంట్లో హీరో ఇమేజ్లు లేకపోతే ఫ్యాన్స్ యొక్క ప్రెస్టేజ్లు ఇవన్నీ ఉండవు. అందుకని చిన్న సినిమాని బతికించుకోవాలి. చిన్న సినిమా బతికితే చిన్న కళాకారులకి మాలాంటి వాళ్ళకి బతుకు తెరువు అవుతుంది. దానికి మన ఇండస్ట్రీలో రిలీజింగ్ దగ్గరికి వచ్చేసరికి మేము నిజంగా ధైర్యం అనే మాటను మర్చిపోయామండి. ఇంకా లేదు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు. వాళ్ళు చెప్పే మాట కూడా 2,000-3,000 సినిమాలు పెండింగ్లో ఉన్నాయండి, మీరు ఇంత డబ్బులు పెట్టి తీశారు, ఇంత డబ్బు ఎందుకు పెట్టారు, ఆల్మోస్ట్ ఈ సినిమా మీరు హ్యాపీగా పోస్టల్ ఖర్చులు కూడా రావు, బాక్స్ ఇంట్లో పెట్టుకుని అన్నట్టుగా భయపెట్టేశారు. నేను ధైర్యం కోల్పోయానండి. ఒక 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను నిజంగా డిప్రెషన్లో ఉన్నాను. మా మేడం సుమయారెడ్డి గారికి నిజంగా చాలా హ్యాండ్సప్ చెప్పాలండి. తను హీరోయిన్ కాదు, ఈజ్ అ హీరో. అవకాశం ఇచ్చింది, అందరినీ పిలిచింది, అందరికీ ఎవరి లోటు లేకుండా షూటింగ్లో డబ్బు రేపు ఇవ్వండి అన్నా కూడా తను లేదండి వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో అని ముందే ఇచ్చిన ఆమె తను డబ్బు పెట్టి ఈ మాటలన్నీ విన్నాక కానీ తను వెనకడిగేయలేదు, ధైర్యం కోల్పోలే. నేను డిప్రెషన్కి వెళ్ళినా కూడా నాకు ధైర్యం చెప్పి, సార్ నేను సినిమా చూశాను, జనవరి 1st ఫోన్ చేశారు, నేను మళ్ళీ 2 సార్లు సినిమా చూశాను సార్, ఒక్క షాటు సెన్సార్ వాళ్ళు కట్ చేయడం కాదు, మనం కూడా కట్ చేయకూడదు, చాలా బాగుంది, 2.5 గంటల సినిమా థియేటర్లో ప్రతి ఆడియన్స్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది, మీరు అసలు బాధపడద్దు, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాం, మీరు టెన్షన్ పడద్దని ధైర్యాన్ని ఇచ్చారండి. తన ధైర్యం అంటే మనం ఏదో చిన్న అంటే ధైర్యం అంటేనే అమ్మాయి, ఆ లేడీస్ అంటే అమ్మని చూసాము, మన ఇంట్లో చెల్లిని చూసాము, అందరినీ భార్యని చూసాము, చెల్లిని చూసాము, అందరూ కూడా ధైర్యమే, వాళ్ళకు ఉండేది ధైర్యమే. మనకు ఉండే ధైర్యం కనపడతాం మనం, వాళ్ళకి కనపడరు అంతే. అంటే మగవాడి జీవితంలో ఆడది లేనిది ఎక్కడ, అసలు ఆడది లేకపోతే మగవాడి జీవితం ఎక్కడ అన్నంత ఫీల్ నాకు ఆమెకి ఆ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు నేను పడ్డ భయానికి తను ఉన్న ధైర్యానికి మధ్య నాకు అప్పుడు అనిపించింది. తను నేను మదర్గా ఫీల్ అవుతానండి, తను కూడా నన్ను ఒక సన్గా ఫీల్ అవుతారు. నేను పెద్ద వయసు ఉన్నాయి, నేను కూడా చేస్తున్నాను. అయితే ఆ టైంలో తను తీసుకున్న డెసిషన్, వెళ్దాం ఇంకా మనం ఎవరైనా కలుద్దాం, అలా కలిసి చివరికి నేను ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, చిన్న సినిమాని బతికించాలంటే మన ఏదైతే ఫిలిం ఛాంబర్స్ ఉన్నాయో అవి ఒక 100 థియేటర్స్ ఒక చిన్న సినిమాకి ఇవ్వండి, అక్కడ తక్కువ రేటు పెట్టండి టికెట్లు. ఎందుకంటే పెద్ద సినిమా రేంజ్లో మనం ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టాం, టికెట్లు తక్కువ పెట్టి 100 థియేటర్లు కనుక ఇవ్వగలిగితే దాంట్లో చిన్న సినిమా ఒక వారం పూట ఆడితే అక్కడ బాగుంటే పెద్ద థియేటర్స్ తీసుకుంటారు, అందరికీ ఉపయోగపడుతుంది. కానీ ఆ థియేటర్కి రిలీజింగ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రిలీజింగ్ లేకపోతే ఓటీటీ వాళ్ళు కానీ ఎవరు చిన్న సినిమా తీసుకోవట్లేదు, దాన్ని నమ్ముకున్న కళాకారులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో మనకి అదేవిధంగా పెద్ద సినిమా 1000 కోట్లలో తీసే సినిమాకి ఒకే బేటాలు తీసుకుంటున్నారు, చిన్న సినిమాకి ఒకే బేటాలు వేస్తున్నారు. కొంచెం దీనికి సబ్సిడీలు కలిగించి చిన్న సినిమాని బతికిస్తే నేను అన్నట్టుగా మాలాంటి కళాకారులు ఎంతోమంది వస్తారు. ఈరోజు 1000 కోట్లతో సినిమా తీస్తున్న రాజమౌళి గారు కూడా స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమాతోనే అడిగేశారండి. చిన్న సినిమాని దయచేసి అవకాశం ఇచ్చి బతికించండి. ఎందుకంటే అది నిజంగా ఇప్పుడు చిన్న సినిమా వెంటిలేటర్ మీద ఉందండి. నేను ఈ హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో చెప్పే కనుక ఆ ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి వెనక్కి వెళ్ళిపోవడం కానీ ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. దానికి ఏదో పెద్ద బ్యానర్ ఉంటే కానీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కనపడట్లేదు. దయచేసి చిన్న సినిమాకు అవకాశం ఇవ్వండి, ఎందరో కొత్త టెక్నీషియన్కి అవకాశం వచ్చేలా చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఇక మాది ఇక్కడితో అయిపోయాక ఇలాంటి సమయంలో మేము తిరుగుతా ఒక డిస్ట్రిబ్యూటర్ని కలిసామండి. ఆయన మా ట్రైలర్ చూసి అన్నారు, దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ గారండి, ఇప్పుడు వరకు మాకు సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పిన మాటే విన్నాము. ఆ టెన్షన్గా వెళ్ళాము. ఆయన చూసి ఎవరు
ఏం చేసినా చేయకపోయినా మీరు ఏ డేట్ అనుకుంటున్నారో మేము కరెక్ట్గా ఏప్రిల్ 1వ తారీఖు కలిసాం ఆయన్ని. మేడం గారు నేను ఈ డేట్ అనుకుంటున్నానండి, మీ డేట్కి నేను థియేటర్స్ పెడతాను, ఈ సినిమా మనం రిలీజ్ చేస్తున్నాము, మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు అది ఇవ్వండి, నేనేం చేయాలనుకున్నాను చేస్తున్నాను భరోసా ఇచ్చారు. ఒక చిన్న సినిమా రిలీజ్ అవుతుందా లేదా, డిస్ట్రిబ్యూటర్ వస్తాడా రాడా అన్న టైంలో శ్రీనివాస్ గౌడ్ గారు అన్న ఒక వ్యక్తి, తన ముక్కుసూటి మనిషి, విమర్శనాత్మకం మాట్లాడతారు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, బట్ ఇన్నర్గా ఆయన హెల్ప్ చేస్తారు. అదే హెల్ప్తో ఈరోజు మాకు థియేటర్స్ పెట్టారు. ఈ అంతటి ప్రస్థానంలో ఈ సినిమాని ఈరోజు మనకి పబ్లిసిటీ వైజ్ ఇది చిన్న సినిమాగా లేదండి, చాలా పెద్ద సినిమాలా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద పిఆర్ఓ మా సతీష్ గారు తన మనసు పెట్టి, అంటే డబ్బు ఇవన్నీ అంటే మన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ కూడా అలానే ఈ సినిమాకి కథని నమ్మి వాళ్ళ యొక్క డబ్బు విషయాన్ని పక్కన పెట్టి చేశారు. సో ఆయన కూడా ఈ సినిమా నమ్మి ఇంత పబ్లిసిటీ చేసి ఈరోజు అన్ని చోట్ల ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, అందరినీ మళ్ళీ ఈ టైంకి తీసుకొచ్చి ఈ సినిమాకి నేను చేయాలి సార్ అని తను మధ్యాహ్నం కూడా ఫోన్ చేసి, నిలబడితే 100 మంది నిలబడతారు సార్, మీలాంటి వాళ్ళకి ఒక దారి ఉంటుంది, ఒక లేడీ నిలబడితే ఆమె కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చింది, ఆమె ద్వారా కొన్ని 100 మంది ఈ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి రావట్లేదు, తెలుగు అమ్మాయి నిలబట్టలేదు అనే దానికి ఒక గొప్ప నాంది అవుతుంది సార్ అని ఆయన ఇంత పబ్లిసిటీ చేశాడండి, ఇంత మీడియాని తీసుకొచ్చాడు. సో వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ సతీష్ గారు. ఇలా ప్రతి పేరున ఈ ఒక మైల్ రాయి లాగా ఈ సినిమా ఒక ప్రస్థానం అండి. మీరు రేపొద్దున ఈ సినిమాని నేను చూడమని ఎందుకంటున్నానంటే, ఇంత నమ్మి ఇదొక్కటి చెప్పాలి, ఒక కన్నడలో చాలా పెద్ద పేరు దియా సినిమాతో పేరు తెచ్చుకున్న ఒక హీరో తెలుగులో లాంచ్ అవ్వాలనుకుంటే ఏదో ఒక పెద్ద బ్యానర్ ద్వారా లాంచ్ అవుదాం అనుకుంటాడు. అతని సినిమా కన్నడలో దియా సినిమా తెలుగులో హిట్, పంజాబీలో హిట్, కన్నడలో హిట్, మలయాళంలో హిట్, తను అన్నిట్లో ఆయనే హీరో. అలాంటి హీరో ఆయన ఫీల్ ఉంటుంది అంటే కథ చెప్పగానే అతను డైరెక్షన్ రైటర్ కూడా అతను ఆ కథ విని నేను ఒక పెద్ద బ్యానర్తో లాంచ్ అవుతాను అనుకున్నోడిని కూడా పక్కన పెట్టాడు. నేను నా కథలన్నీ పక్కన పెట్టి దీంట్లోకి ఎలా ఎంటర్ అయ్యానో తాను ఎంటర్ అయ్యాడండి. హ్యాట్సాప్ పృథ్వీ గారు, తను మమ్మల్ని నమ్మి దిగాడు. అంటే ఐ మీన్ కథనే ఇక్కడ అందరు నమ్మింది. సుమయారెడ్డి గారు తన డ్రీమ్లో వచ్చిన కథకి ఇంతమంది డ్రీమ్స్ నెరవేర్చడానికి అది ఒక పునాది అయింది. సో మేమందరం నమ్మాము కనుక ఈ కథ ఇంత దూరం వచ్చింది. నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు ఆడియన్స్కి, మా వెనక ఎవరు లేరండి విజయం సాధించడానికి, కానీ మా ముందు ఉన్నది మీడియా, ఆ తర్వాత ఉన్నది ప్రేక్షక దేవుళ్ళే. మీరు నమ్మి, ఇంతమంది నమ్మాం కదా, మీరు నమ్మి ఒకసారి థియేటర్కి రండి, ఈ సినిమా చూడండి. ఆ నమ్మకాన్ని కలిగించాలి. ఒకరిని నమ్మాలంటే ధైర్యం చేస్తే సరిపోతుందండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే యుద్ధం చేయాలి. ఈ సినిమాలో మేమందరం యుద్ధం చేశాం. అదేదో మా కోసం, మా అవసరాల కోసం ఈ సినిమా తీరా, సమాజక అవసరం ఉంది కనుక ఈ సినిమా తీసాం. సమాజానికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి ఈ సినిమా అవసరం అండి. ఈ సాంగ్ చూశాక మీకు అది తెలుస్తుంది. మీరు సినిమా చూడండి. అంటే ఏదో థియేటర్కి వెళ్ళిపోయి మాకు డబ్బులు ఇచ్చేయండి అని అంటలా. ఈ సినిమా మీరు థియేటర్లో చూస్తేనే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చినా చూడండి, లేదా ఐబొమ్మలో మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, కానీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి మేము ఈ వ్యవస్థ మీద ఒక పోరాటం చేసామండి. మనకు హాస్పిటల్లోకి వెళ్తే ఎంత ప్రాబ్లం జరుగుతుందో, జబ్బు వస్తే ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం, దానికి భయపడట్లే. ఈరోజు జబ్బు వచ్చినందుకు దానికి ఎంత డబ్బు అయితే వైద్యానికి భయపడుతున్నాం. ఆ వైద్యం మీద మా ప్లాట్ఫామ్ అయిన సినిమా నుంచి మేము పోరాడాం సుమయారెడ్డి గారి ద్వారా. మీరు మీ ప్లాట్ఫామ్స్ నుంచి సినిమా ఎక్కడైనా చూడండి. ఎందుకంటే మీడియా అనేది ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు ఆ మీడియాలో ఏం జరుగుతుందంటే అందులో నేను ఒకదాన్ని ఉన్నానండి. ప్రతిరోజు ఉదయం లేస్తూనే టీవీలో ఏం న్యూస్ వస్తుందని వాచ్ చేస్తుంటాను. అలాగే అందరికీ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చిన మన గెస్ట్లు, చీఫ్ గెస్ట్లే అనమాట, మన ఆడియన్స్ అందరూ చీఫ్ గెస్ట్లే, నాకు చీఫ్ గెస్ట్లే అనమాట. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి. ఒక మహానుభావుడు ఒక ఎప్పుడో పాట రాశాడో చిన్న గుర్తుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిద్ర మరిచి ఇది అంటే ఆ సాంగ్ ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే అది తెలియదండి, అందుకే నేను చెప్తున్నాను. అది ఎందుకు ఈరోజు చెప్తున్నాను అంటే మా పాప సుమయారెడ్డి గారు హీరోయిన్, ప్రొడ్యూసర్, రైటర్, నా రోల్ మోడల్ కూడా నా కూతురేనండి. నాకైతే ఇది తను ఎన్నో ఎదురు చూసింది. ఒక 10 years నుంచి తను రావాలనుకున్న స్టేజ్కి రాలేకపోయింది. అలా కాదు, ఎందుకు ఒకరి కోసం నేను ఎదురు చూడాలి, నేనే ముందు అడుగేద్దామని తను ముందడుగు వేస్తే మేమందరం ఆమె వెనక
సపోర్ట్గా నిలిచాం అంత తప్ప మేము పెద్దగా ఏం చేసి లేదండి. అందుకే ఈ డియర్ ఉమా సినిమాని ఏప్రిల్ 18 థియేటర్లో చూసి అంటే మామూలుగా మన ఆడియన్స్ అందరూ ఎలా ఉందనేది పబ్లిక్ టాక్ వస్తే అది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషికి ఏదో ఒక చోట మనము ఆ పెయిన్ అనుభవించి ఉంటాము. ఆ పెయిన్ ఎందుకు ఎలా వస్తుంది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఈ డియర్ ఉమాలో రైటర్ సుమయారెడ్డి గారు చక్కగా వివరించారు. అలాగే మరి మా డైరెక్టర్ గారికి నా మీద కోపం వస్తుంటుంది, ఏంటమ్మ గారు రైటర్ అనే పొగుడుతున్నారు డైరెక్టర్ గారిని పొగట్లేదని. అలాగే రాజేష్ గారు ఈరోజు మా ట్రావెలింగ్ కాదండి, ఒక షార్ట్ ఫిలిం తీసాము, దానికి అవార్డు రివార్డు 2 వచ్చాయి. అందుకు మా డైరెక్టర్ గారు ఆ రోజు మా అమ్మాయి మాట ఇచ్చింది, మనం ట్రావెలింగ్ చేద్దాం రాజేష్ గారు అని. రాజేష్ గారు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళు సినిమా గురించి. చాలా బాగా ఆయన ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు మన యాంకర్ గారు కూడా చెప్పారు, రాజేష్ మహాదేవ్ గారు ఒక మంచి 100 crores సినిమా తీశారు. మా రాజేష్ గారితో కూడా మాకు అలాగా 100 crores వస్తే చాలా హ్యాపీగా. అలాగే రాజేష్ గారు కూడా ఒక మంచి డైరెక్టర్గా చరిత్రలో నిలిచిపోవాలని కోరుతున్నాను. ఇంకా వీళ్ళందరి గురించి అంటే ఇంకొక విషయం చెప్పాలంటే 24 క్రాఫ్ట్స్ గురించి చెప్పాలంటే డే అండ్ నైట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడి నిజంగా వాళ్ళని చూసే వర్షం ఎండ లేదంటే ఇంక ఏలాంటి దీంట్లో అయినా పాపం టెక్నీషియన్స్ ఎలక్ట్రీషియన్ కానీ మళ్ళీ కెమెరామెన్ కానీ చాలా అండి, వాళ్ళందరికీ కూడా నా తల ఉంచి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నానండి. ఈ సినిమాని మనం సినిమా అంటే 3 గంటలో 2 గంటలో సినిమా చూసి ఇది బాగుంది ఇది బాగోలేదని అంటే నేను కూడా అప్పుడప్పుడు జడ్జిమెంట్ ఇస్తుంటానండి. కానీ ఈ ఫస్ట్ మూవీలో మేము దిగి దాన్ని ఎలా ఉంటుంది ఆ ట్రావెలింగ్, ఆ కష్టం ఏంటి అనేది చాలా నేర్చుకున్నానండి. కాబట్టి ఏప్రిల్ 18న ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాని చూసి మాకు ఓ విజయ అవకాశాన్ని సుమయారెడ్డి డియర్ ఉమాని విజయకేతం ఎగరేయాలని కోరుతున్నాను. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతమైన